వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా పని అయితే అయిపోయింది. మస్తు నెత్తిన వస్తుంది నాకు. మైగ్రేన్ హెడేక్ మళ్ళీ మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. అది ఎక్కువ కాకముందుకే కొంచెం చాయ్ పెట్టుకొని చాయ్ తాగుకుంటా నెత్తినప్పుడు గోలేసుకుంటే తొందరగా తక్కువ అవుతుంది కదా. అందుకని ఈరోజు టైం కాకముందుకే చాయ్ పెట్టుకుంటున్నాము. అసలు రోజు 5 గంటలకు చాయ్ పెట్టుకుంటాము, కానీ ఈరోజు 4:15కే చాయ్ పెడుతున్నాము. సిస్టమ్ ఫ్రిడ్జ్లో అల్లం ఉంది తేవా. అల్లం చాయ్ పెట్టుకొని మంచిగా ఎక్కువ అల్లం వేసుకొని చాయ్ తాగితే మంచిగా రిలీఫ్ అనిపిస్తుంది. అది నాకు చెడు అలవాటు చాయ్ తాగడము. తలనొప్పి లేచిందంటే చాయ్ కంపల్సరీ కావాలి నాకైతే. కానీ మాక్సిమం తలనొప్పి లేస్తే చాయ్ తాగుతారు. మాక్సిమం చాయ్ తాగుతారు. చాయ్ తాగితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. కానీ ఇది అలవాటుగా ఉంటే అది అవుతుంది. ఇప్పుడు నేను చాయ్ తాగా, నాకు హెడేక్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తా, ప్రశాంతంగా ఏడన్నా కూర్చొని ఆలోచన లేకుండా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటా హాయిగా ఉంటా. అప్పుడు దెబ్బకి కాదు మెడ నొప్పి, తలనొప్పి పోతుంది. సో ఫ్రెండ్స్, దేనైనా అడాప్ట్ చేసుకుంటే అడాక్టరా అలవాటు ఉన్న పరిస్థితి తెలుసా. చాయ్ లేని ఆ నెత్తి నొప్పి అనేది డబల్ అవుతుంది తెలుసా. డబల్ ఘోరంగా హెడేక్. సరే అంటే ఘోరంగా. సరే సప్న, ఇప్పుడు అల్లం చాయ్ కదా, అల్లాన్ని ఏం చేయాలంటే పెట్టిగా నాకు కూడా అది తుడు ఓ రాములమ్మ, అది మిరాలే తుడు సప్న. నేను వావ్, అల్లం మాత్రం ఫ్రెష్గా ఉంది. మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే ఫ్రెష్ అల్లం చాయ్ ముందుగా ఏం చేస్తారంటే అల్లంను 2 ముక్కలు చేసి దాన్ని ఇట్లా దంచుకోరు. షుగర్ లెస్ నేను తాగుతా. షుగర్ వద్దా? షుగర్ లెస్ అంటే షుగర్ ఉండదు. నేను ఆల్రెడీ పోసేసుకున్నాను. ఏడా? ఓ ఆల్రెడీ ఇలా పోసేసింది, అలా డికాషన్ పోసింది. దాని తర్వాత ఈ అల్లం వేసేసింది. దాని తర్వాత మెల్లగా మీదికి వెళ్ళి కొత్త పాలు వస్తుంది. ఈ మధ్య ఎప్పుడు చూసినా మంచిగా నీట్గా కనిపిస్తుంది. పోయి అప్పుడేమో ఎటు పడితే ఉంటుండే. సప్న, ఒక పని చేయి, నాకు పాలు వేయకుండా ఇట్లనే తీ కొంచెం. అది తీయగా చాయ్ చక్కెర ఎక్కువ ఉంటుంది, చాయపత్త ఎక్కువ ఉంటుంది, చేసేది అనిపిస్తుంది. నీకు తెలుసా, మా తారగాడు తెలుసా, చక్కెర వేయడు, ఓన్లీ చాయ్ పత్తా మరగబెట్టి తాగుతాడు. మైగ్రేన్ పోతుంది సప్న, అట్లా చాలా మంచిది హెల్త్కి. అట్లా అసలు నేను డికాషన్ తాగను, కానీ ఇక్కడికి వచ్చినాకనే నాకు డికాషన్ అలవాటు అయింది. డికాషనే మంచిది, చాలా బాగుంటుంది చాయ్ కంటే. నాకు ఎక్కువ చాయ్ పాలే అలవాటు బాగా. చాలా మటు కషాయం అంటారు దాన్ని, కానీ మన కషాయం అంటే ఏంది? అరే కషాయం వేర్రా. వేరుగా నీ షేవింగ్ మస్తు వచ్చిందిరా. వావ్, సూపర్ ఉన్నవరా. కానీ ఎంతకెళ్ళేవా నా బాధ. అది చేసుకో, ఏమంటారు దాన్ని, ఇక అది ఏమంటారు చూడు. ఏం చేసుకోను, ఆదివాసి నమ్ముకున్నా. ఇగో ఓ ఫ్రెండ్స్, మీరు అడిగిరిగా ఫ్రెండ్స్, ఆదివాసి పెడితే ఎట్లుంటుందని. ఇగో కొంచెం పెరిగింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయరు. కాకపోతే టైం చాలా పడుతుంది. టైం అంటే నేను మాత్రం గ్యాప్ వచ్చిన ఎక్కువ రెగ్యులర్ పెట్టలేదు. వారం తాగను, చక్కెర వేసినట్టున్నావు. చక్కెర లేకపోతే తాగుతుంటే, ఎందుకంటే నాకు కాఫ్ ఉంది కానా. నేను కూడా తాగుతా చూద్దాం ఎట్లుంటుంది ఇలా. కాకపోతే కొంచెం చక్కెర తక్కువ. ఆల్రెడీ వేసినాడు, అందుకని నేను డ్రాప్ అయినా. ఓకే డన్. ఏందిరా అది? ఇందాక షాప్ పోయి తెచ్చుకోండు. గ్రేట్ రా నువ్వు. ఎవరు ఇచ్చిర్రా? ఓపెన్ చేసి నాకు పిన్ని ఇప్పించిందా? వావ్, పిన్ని ఇప్పించిందా రా? ఇద్దరు కలిసానా? నీ జుట్టు బాలే చూపి. వెనక జాపెడుతున్నావు నాకు అనిపించింది. వెనక జాపెడుతున్నావు నాకు అనిపించింది. చూపి రెడ్ కలర్ అంటాడాయ్. నువ్వు కూడా తింటున్నావరా? అరే అది చప్పరిచ్చేదిరా. రే ఇది చూడు, దాన్ని ఏమంటారా? ఏ కాదు, లాలీపాప్ అంటే సప్పరిచ్చేదిరా, కొరికేది కాదు. రేరు బాడీ. ఇగో ఇక్కడ హోల్స్ పెట్టి చూడు. పైకి లేపకరా దాన్ని. చూడు, పట్టించుకురావాలి. రేపు పట్టించుకొస్తాం, సరేనా? ఏళ్ళు పెట్టకరా, నువ్వు ఏళ్ళు పెట్టదు. అయిందా సప్న? వావ్, అయిపోయింది అక్క చాయ్ పెట్టడం అయిపోయింది. ఏమేమి తీసుకొచ్చిన వాళ్ళ మన ఇద్దరికి మురుకులు వేసిన, బావకొక్కనికి. నేనేం పాపం చేసిన? మురుకులు వద్దాను నా సప్న. నేను ఏమో అసలు చాయ్ తాగను, ఏదో చాయ్ తాగుతున్నా. కనీసం మురుకులు వేస్తున్నా, కొంచెం మురుకులు వేస్తా అని తాగుతా అంటే వేరే గ్లాస్ లో పోసేదాన్ని. నువ్వు తాగవేమో అంటే ఇంకా చాయ్ ఉందా? ఇంకా నువ్వు అనుకుంటే ఎట్లా సప్న, నాకు అడగాలిగా. ఒక్కరోజు తాగానే చేస్తున్నా. ఎట్లుంటుందో అల్లం చాయ్. స్పెషల్ అల్లం చాయ్ ఎట్లున్నా కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది. అల్లం చాయ్ అనేది ఎప్పుడైనా కానీ గొంతులు ఏమైనా ఉన్నా, హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పోవాలనుకుంటే నార్మల్ టీ తాగుతూనేమో కొద్దిగా వేడి అంటారు కదా, అల్లం చాయ్ తాగితే హెల్త్కి మంచిది. అది ఎప్పుడైనా అల్లం చాయ్ పాల వాసన వస్తుంది. ఏం కాదు, తాగాను మళ్ళీ తిన్నంత సరే ఇంకేం కానీ అమ్మా. ఏమైందమ్మా గేట్ పెట్టేసిన ఇట్రా.
బయట కొన్ని ఛాన్స్ లేదు అందుకే పిలుస్తుంది. అన్ని కూడా గుంజుకొని తింటుంది. అరే తమ్ముందిరా అది లాలీపాప్ మొత్తానికి తిన్నావు ఎట్లకైనా అటు అటు చేసి కొంచెమే ఆయన మరి మిగతా అది ఎందుకు పెట్టిన ఆడ మురుకులు నానాలంటివి మురుకు ఇంకా నానుడు ఏముంది వేడి వేడి నానబెట్టమన్నాడు నానబెట్టిస్తున్నా అంటే నువ్వు నానబెడతా అంతే అవి నానబెట్టినా సరిపోయి కొద్దిగా తొందర నానబెట్టి సప్న నాకు తెలుసు అని నీవి అన్ని తాగానే మంచిగా ఉండదు నీకు పాలు ఎక్కువైనట్టున్నావు కానీ మురుకులు వేసుకున్నాక టేస్ట్ చేంజ్ కాలే అన్న పాలు పాలు అని అంటున్నదని మరి మంచిగా ఉంది టేస్ట్ ఎట్లయితే ఏముంది ఉండవు ఓకేనా డన్నా నీది అయిపోయిందా అయిపోయింది. అయితే సో ఇవి వచ్చేసి జ్యోతి ఇప్పించిన గాజులు అన్నట్టు వదిన మరదల గాజులు ఇప్పించింది. కానీ వీళ్ళేమో ఆ రోజు పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకుంటారట. అప్పుడు అన్నది కూడా రాగానే పెట్టుకోరా అంటే వీళ్ళు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు తీసిరు అంటే ఇవి అన్ని తీసేస్తాయి ఇప్పుడు ఏదైనా సారీ మ్యాచింగా లేకపోతే నార్మల్గా ఇప్పించిందా? అరే అరే ఏమైందా క్రియాంచు? మస్తు ఆడుతుంటాయి. ఏ కొత్త యారా అవి నీకు ఇచ్చిన పింక్ ఏ కలర్ వద్దామే? స్కై బ్లూ. స్కై బ్లూ. ఈ కలర్ ఎప్పుడు వేసుకోవాలి అందుకనే కొత్త తీసుకురాదు కానీ ఆమె జాగ్రత్త గోట్లో వచ్చిపోతుంది నాన్నగారు. అవి నీకెందుకు రే 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 వాడు వేసుకుంటే ఎడిపోయింది వద్దు నీకు కూడా ఇప్పించిరారా? ఆ ఉత్సాహం వేరే ఉంది నాని అని. అయ్యా సేమ్ కదా వద్దు సేమ్ కలర్ స్కై బ్లూలోనే కానీ కొంచెం అటు ఇటు. అది వేరే ఇది వేరేనా? ఓ మై గాడ్ శిరీష ఈ చేతి కదా ఆ చేతి పెట్టి ఒకసారి అటు ఉండగలుగుతావా? ఓ మో ఎంత అలవాటు అయ్యింది. ఏ పెళ్ళి అంటే పెళ్ళి కాకముందుకు ఉండరేమో కానీ పెళ్ళి అయినాక తర్వాత అట్లా గాజులు తీసి ఉండాలంటే చే ఇంత గోడ కొంచెం అది అమ్మ మస్తు డేంజర్గా ఉంది అది పెట్టుకోవచ్చు. అంటే అలవాటైన పానం కదా. మాకు వాచ్ చేతికి వాచ్ ఉంటే ఆ వాచ్ ఒక్కరోజు లేకపోతేనే చేయి అంత బోడ బోడ ఉంటుంది. అలాంటిది మీకు గాజు లేకపోతే ఇంకెట్లుంటుంది? ఏమైందా పెట్టుకుంటావారా? పెట్టుకుని ఇచ్చి పెట్టిపోయినా దాదా ఆడికి పోతున్నాడు వాడు పెట్టుకుంటే సంకల పోతుంది దానికి. వేసుకోవద్దు అది బాయ్స్ వేసుకోవద్దు నాన్న ఒక్కొక్కట ఇప్పుడు సెట్ కాదు అప్పటికి ఇప్పటికి. అప్పుడు అది వేరే అవుతుంది ఆ కాలం ఈ కాలం తేడా లేదా? అలవాటైన పానానికి ఇప్పుడు తీసే సెట్ ఉంటుంది. అరే ఉల్టా రివర్స్ తెచ్చుకోరా మీరు. నీకు మధ్యలో ఉన్న గాజులేమో అక్కకి, నీకు అట్లా తెచ్చుకోలేదు మరి నువ్వు మధ్యలో మధ్యలో లేవు ఆ కలర్ లో లేవు ఈ కలర్ లో అందుకే ఇష్టం. ఇవి నీకు ఓన్లీ ప్లేనా? ప్లేన్ పూలు కాదు నీకు మధ్యలో ఉన్న గాజులు ఏర్పడతలేవు. ఒకసారి చూపెట్టు ఒక చేతి పెట్టు చూపిస్తాను. రెండు చూపిస్తావు ఒకసారి. అవి ఆమెకు మధ్య మధ్యలో అవి ఏర్పడుతున్నాయి కదా అట్లా నీ చేతి పర్టికులర్ ఏర్పడతలేవు. ఇవి ఏర్పడతలేవు. ఈ ప్లేస్ లో శిర్షకున్న ప్లేన్ గాజులు అడిగితే లేవు అన్నారు. అవి వేసారు మస్తు సెట్ అవుతుండే. శిర్ష సైజు నాకు రావుగా. అరే అట్లా వచ్చిందా? కానీ ఆ కలర్ నీకు దొరికితే ఆ మధ్యలకు ఇవి అవి సేమ్ మ్యాచింగ్ సూపర్ ఉంటుండే. సింకింగ్ వాళ్ళు ఎక్కిస్తే నాకు ఎక్కుతాయి. నా ఎంత నేను ఎక్కించుకున్నాను అనుకో తోలు సైజ్ బట్టి అది ఇట్లా లేచి అక్కకి ఎక్కేది ఒక్క కాడ. ఎందుకు మరి అట్లా వాళ్ళకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బట్ట వాళ్ళు ఇట్లా శీలమండలు ఒత్తి పెడతారు. అంటే మనకు రాదా మరి అట్లా? అట్లా మనకు రాదు. ఏమంటారు దానికి ఒక ట్రిక్ ఉంటుంది ఎక్కింది అంటే వాళ్ళకి అలవాటు అనమాట. అదే ట్రిక్ అనేది రోజు చేసే పని వాళ్ళకి ఐడియా. ఇది మొత్తం ఇట్లా పెడతారు దగ్గరికి 20 ఎక్కిమన్నా ఎక్కిస్తారు. కానీ మళ్ళీ తీయనికి రాదు. అమ్మ అలాంటివి వేసుకుంటున్నా. అమ్మ గాజులు వేసుకుంటే ఆమె చేతికి సౌండ్ రాకపోతుండే అట్లా. కానీ ఇప్పుడు నాకు ఎక్కిమంటే మళ్ళీ సడన్ గా తీయనికి రాదు. అది 10 పేద కట్టిన ఉండాలి. నాకు అట్లనే ఇష్టం తెలుసా. అట్లా అయితే అదే బెటర్ ఎందుకంటే సౌండ్ రాదు. చేతికి నిండా చిన్న గాజు చేతికి మంచిగా కనిపిస్తుంది. ఇట్లా పెద్ద పెద్ద ఉన్నాయి అనుకో సపోర్ట్ వస్తూనే ఉంటుంది. ఆ సౌండ్ వస్తుంది. ఏం పని చేసినా ఇట్లా చేయలేబట్టినా మళ్ళీ కిందికి వస్తాయి. ఇలా చేయని లెక్క అన్ని రివర్స్ అవుతా ఉంటాయి. అవి లూజ్ ఉంటాయి. వాళ్ళు ఎక్కిస్తేనే మంచిగా. కానీ అందులో ఏదైనా ఒకటి పగిలిపోయింది అనుకో ఆ చేయి మొత్తం గలీజ్ గా కనిపిస్తుంది. అది మ్యాచింగ్ కరెక్ట్ ఉండాలి. పోయినా కానీ మళ్ళీ మేము తీసి మళ్ళీ ఎక్కించుకోవచ్చు. అందుకని పెద్ద సైజ్ లూజ్ ఉన్నాయి కాబట్టి మనంతలో మనం తీసుకుంటాం కాబట్టి దానికి మళ్ళీ వేరే మ్యాచింగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎక్కిస్తే మాత్రం మన ఒకటి రెండు వలిపోయాయి అనుకో ఆ మధ్యలో మొత్తం అట్నే ఉంటాయి. అవి ఏమైనా ఉన్నాయిపోయినాయి ఉన్నాయి. టెస్ట్ చేస్తున్నావు మరి చూపెట్టి నీ గాజు చూపెట్టు. నేను ఉన్నప్పుడు ఏమి వేసుకోలేరు కానీ నేను పోయినాక వేసుకున్నా. జ్యోతి అనుకుంటా ఈరోజు వీడియో చూసి అట్నే అనుకుంటుంది ఆమె అంటది కూడా. నేను ఉన్నప్పుడు వేసుకోమంటే వేసుకో. అరే నువ్వు వేసుకోదురా గాజులు అవి అప్పిచ్చినాయి అవన్నీ. అది తెప్పిస్తే వాడు వేసుకోదు అసలు. ఆడు బాయ్స్ వేసుకోదు అసలు. అవి ఆ రోజు కూడా ఇట్లనే వేసింది గాజుల షాప్ కన్నా. ఆడు ఎప్పుడు పోయినా అంతే. ఆ షాప్కి 2-3 సార్లు పోయినప్పుడల్లా అట్లనే వేసి మళ్ళీ అవి ఎక్కడి
చెల్లె తీసుకుంది. మరి తీసుకోవాలి పొద్దున అడిగింది ఈ సతి జ్యోతి అని చెప్పిన. అరే తీసుకోవాలి నా స్కూల్ పెట్టుకోతుండగా మంచిగా. ఫస్ట్ తీసుకోని అన్నది, మాకు ఏపిచ్చింది. తీసుకోజొత్తి నువ్వు కూడా గాజులు అంటే వద్దు నేను స్కూల్ పోతా కానీ అంటే స్కూల్కి ఇట్లా ఫుల్ వేసుకోవడానికి రాదుగా. అవును తక్కువ ఉండాలి, వాచ్ ఉండాలి మళ్ళీ వాళ్ళకి కాబట్టి వద్దే నాకు అన్నది. సరే మరి గాజుల బదులు గోట్లు తీసుకో అన్న. గోట్లు అవేనా? నచ్చి నచ్చక 5 డబ్బాలు చూసి ఇక లాస్ట్కి ఇవి పట్టుకుంది. ఇవి మంచిగానే ఉన్నాయి, తీసుకోవద్దు అనుకుంది కానీ నేనే మర్చిపోయింది. పిల్లి ఒడుతుంది మళ్ళీ పంపించాలి. క్రియాన్షన్ పిలుస్తున్నాయి అవి అవో అడుగుతుంది అడేమో ఉన్నట్టు. ఏమైంది? చెట్టు ఖాళీ ఉంది వద్దు. ఇగో ఇలా ఏం పెట్టలేదు, ఇల్లు అంటే ఆ 2 ఉన్నాయి, అది కూడా ఖాళీనే ఉంది. ఇంకో ఇవి అటు పెట్టుకున్నాం. ఆ పక్కనే పసుపు చెట్లు రే 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 పీక అయ్యా అది రాకొచ్చే బాగు తీసేయాలా? అయింది ఎండిపోతుంది కూడా, అది తీసేయాల మరి తోవి. ఇవి అటు పెడతావా? పెట్టి ఇంకో పని చెప్తుంటావా? బ్లాక్ తొట్టిలో చూడు, అది చెట్టు, అది కనకాంబరాల చెట్టు. ఇళ్ళలో వేసిన కనకాంబరాల చెట్టు బయట పెట్టు. అవి తొట్టిలు ఉంటాయి, పెరిగే తొందరగా. అన్నాడు అరే బాగా గడపరలేదు, గడపర చుడి కాడ పోవాలి మళ్ళీ. ఇగో ఇవి చెట్లు అటు పెట్టుకున్నాం అనుకో, 2 వస్తుంది. రైట్, చెట్లకి మెయిన్ ఎండ తగలాలి. సరే ఫస్ట్ అయితే ఇవి ఏమంటారు కనకాంబరాల చెట్లు అయితే బయట పెడదాం. అవి బయట పెడతాం లేదు, తొట్లాలు లేవై తొందరగా. ఏమైందిరా? ఏమైంది దానికి? ఈ వీకేసి ఒక దాంట్లో ధనియాలు చల్లుదాము, ఒక దాంట్లో మెంతం చల్లుదాము, మెంతం కూర వస్తుంది. ఇంకో దాంట్లో ఇదే పసుపు మళ్ళీ పెడదాం. పసుపు ఉందా మరి కొమ్ములు? ఇది తీసి మళ్ళీ ఇదే పెట్టచ్చు. మళ్ళీ పెట్టచ్చా? ఒక దాంట్లో పెడితే ఒక దాంట్లో మొత్తం పసుపే ఉంటది. ఇల్లు ఇంకేదన్నా పెడదాం చిన్న తొందరది. మరి పైన బయట సెట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసేస్తున్నావు వద్దు. అరే 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 కాత కాస్తుంది అది. మరి పూత వచ్చినప్పుడు అట్లా చెట్టు మీద చేస్తే అలుగుకుంటుందా? కూకోదు, అది అలుగుతుంది. ఆ 2 కాయలు రాకపోవాలి, చెట్టును మొత్తం కొట్టి పడేయాలి. కొడదామంటావా? ఇగో ఇది కూడా ఇది వచ్చింది మరి. ఎన్నిసార్లు వస్తున్నాయి కానీ ఉంటలేవు, అవి పోతున్నాయి. ఇప్పుడు కాయనే కాసిన ఇంకెందుకు ఉంటది, ఇక ఫిక్స్ కాదు. అది రాలేదంటే చెట్టు మొత్తం నరకడే ఇక దాన్ని. ఒకసారి మొన్న నాయన నరుకుతుంటేనే అది ఎగిరెట్టింది, దెబ్బకి వచ్చింది. ఇగో ఈ గ్యాప్ లో పెట్టాలి ఇప్పుడు, ఈ గ్యాప్ లో పెట్టాలి. కానీ గడ్డపర కావాలి. మన గడ్డపర ఆవును గట్టడానికి పెట్టినామాట, ఉన్నది ఒకటే. ఇంకో గడ్డపర కావాలి ఎట్లా చేసి. ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టేసి వస్తుంది. ఈ చెట్టు ఆడ కూడా మొలిచింది, చెట్ల మంచిగా పూలు వస్తాయి. ఇగో ఇదే చెట్టు, ఇదే పూలు కదా. ఇగో ఇట్లా వస్తాయి పూలు. ఇంకేది ఎందుకు వద్దు, ఉండదు, జిబ్బు ఎక్కువ అవుతుంది. జిబ్బు ఎక్కువ శేఖర్. సరే తీసే ఎక్కువ కానీ కష్టమే అది. ఇగో ఇది కూడా వచ్చింది పెండకాడ. ఇగో మల చెట్టు, మల చెట్టు కదా, మల చెట్టు ఈ చెట్టు, ఈ 2 ఉండాలి ఇలా గ్యాప్ లో. మరి ఏర్లు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నావు? లోపలికి వెళ్ళి ఉంటాయి ఏర్లు. పాప ఇట్రా పాప ఒకటి ఫిక్స్. మరి ఇంకోటి దాని పక్కనే పెడదామా? ఆడ మల చెట్టు ఉంది అవుతుంది, మళ్ళీ అది లేస్తానే లేదు. మల చెట్టు అప్పలేక ఎన్ని నీళ్ళు పోసినా అది అంతే ఉంటుంది. తీసేస్తావా? అది సేమే కదా. లేదు అది బొడ్డు, అది మా అన్నది జ్యోతి బొడ్డు మళ్ళీ దొడ్డు మళ్ళీ అన్నది అది. సరే ఇది ఒకటి ఉంటే మరి అది ఒక డిష్, అది ఎలా లేస్తలేదు కదా. అది తీసేసి దాని పక్కనే ఇంకోటి ఇదే చెట్టు పెడదాం, దగ్గర ఉంటాయి మంచిగా. నాని అరే తేలేరా నాని ఇంకో చెట్టు తీసుకురా పోరా. అది కరే అది మళ్ళీ ఏమైంది అక్క? మళ్ళీ పసుపు మొత్తం తీసేస్తున్నాం. పసుపా? అయ్యో తీరి మొక్కను పెట్టుకుంటా. కొత్త పసుపు మచ్చలు పోతాయంట, బాబా నేను పెట్టుకుంటాం. అయితే గట్ల ఎట్లా తీస్తురు? ఓ బావా జరుగు. అవో అక్క పసుపు అల్లమా? అదే తెలుస్తలేదు. చెట్టు మెల్లగా ఒక పొటే తీయక్క. స్మెల్ చూస్తేనే తీసేస్తుంది కదా. స్మెల్ కూడా తెలుసా? ఇంకా అల్లం కాదు పసుపే. అమ్మ పెట్టినా అనుకుంటుంది. అమ్మ పెట్టింది అయిపోయింది, మళ్ళీ పెట్టిదా? ఇది మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టింది. ఆగశేఖర్ ఏర్లు అమ్మ ఇగో పసుపు వాళ్ళ మళ్ళీ ఇంకా క్లారిటీ లేదు. అరే నీళ్ళు పోసుకుంటే మంచిగా వస్తుంది తొందరగా. బకెట్ నీళ్ళు వద్దాం. ఇది కూడా నన్ను క్రియాన్ చెట్టు గుంజుకోతుండే ఎటు ఏమే పిల్లి వస్తుంది. మరి పిల్లి దా క్యాట్ వస్తుంది రా.
ఓ అమ్మో మస్తు కష్టపడి ఏరుతోటి వచ్చింది అక్క. ఆ. మట్టి మంచిగా ఉంది, మట్టి గిట్ల ఉండాలి. అదే రమ్మన్ను బావా. ఇది ఇంకేముంది దాన్న ఇలా ఇంకేమైనా ఉందా అని చూస్తున్నా. చూడు ఆయన అక్కడ రెండే వేసిన అలా ఇంకేం లేవు. ఇగో ఆ వాడు అదే అల్లం, ఇది అల్లం. అల్లం వేరే ఉంది, పసుపు వేరే ఉందా? నీళ్ళ తీ అన్ని ఇప్పుడు బయటపడతాయి కదా. ఏమంటారు దాన్ని, నిధులు బయటపడుతున్నాయి బయట మన ఇంట్లో. ఇంకా ఈడ కూడా ఉన్నట్టుంది. తవ్వాలి ఇంకా ఫోటో ఎలా? ఆగాగో నా చేతి ఆగు. అయ్యో ఏం లేదు ఇక అట్లా పోయిందా? చుట్టేస్తా. గాజులు వేసుకోకముందు కానీ వేయకపోతుంది. కొత్త గాజులు ఖరాబ్ అవుతాయి, మళ్ళీ వేసి మధ్యలో గిన్నెల గిట్లా విన్నా ఏమన్నా ఉందా? ఏం లేదు కాదు, అదే ఇంత మట్టే ఇగో వచ్చినది ఎంత పెద్ద ఉంది. వావ్ పసుపా. పసుపేనా? అయితే అది కూడా పసుపే మరి, సేమ్ చెట్లు ఉండే కదా. నైస్ సూపర్ వచ్చింది. గడ్డలు గడ్డ వేసిపోయింది అది. వాటర్ వేసి అంతా వాటర్ వేసి అది కూడా వాటర్నే మొత్తం గడిపోతుంది అట్లా. ఇది కూడా అది కూడా గడ్డనేనా? ఓ మెల్ల ఆగాగలేకపోతే దీనికి ఆ చెట్టు కలం అదేం చెట్టు, కనకాంబరం. కనకాంబరాలు. దానికోసమే తీసిన ఫస్ట్ ఆఫ్ ఆల్. అది బయట పెడదాం, దాంతో పాటు తీస్తే ఇవన్నీ వెళ్తున్నాయి. ఇవి అయినా చెట్టు అదేమైంది. తీస్తాను ఆగు. కింది కొంచెం చక్కెర ఏర్లు ఉన్నాయి. రైట్, ఇది గడ్డనే ఉంది. ఇది ఇది కూడా పసుపే. పసుపే అది కూడా. ఇదిగో. ఈ పసుపు ఇట్లా మచ్చలు ఉన్న ముఖానికి పెట్టుకోవాలి కానీ. రైట్, శీర్షకు అన్నకు పని చేస్తుంది ఇప్పుడు అది. ఇంకోసారి చదువుతావా? ఏం లేదు ఇక అది మొత్తం మెత్తనే ఉంది మొత్తం. సో మా ఇంట్లో కొత్త చెట్టుకి కొత్త పసుపు వచ్చింది. ఇంట్లో కొత్త చెట్టు కాదు కానీ చెట్టు మంచిదే. పసుపు చెట్టు, ఇగో పసుపు అయితే మంచిగా వచ్చింది. మా అక్క అయితే ఇంకా ఉంటాయి, ఇంకా పెద్దగా అయితే కొమ్ములు అవి పెద్దగా అయితే ఇవి 4 వచ్చినాయి, ఇవి 4, 5 ఉన్నాయి. మంచిగా వేరుతోటి మంచిగా తీసింది మా అక్క. ఇంకా దోలాడుతుంది అలా ఏమున్నాయి అని. మళ్ళీ పెడతా. అయితే మళ్ళా చెట్టు కోసం అని చెప్పి హోల్ చేసింది. మళ్ళా అవే పెడతావా అక్క? ఇవే కొంచెం కొంచెమే పెట్టు. అవు ఒకటైతే తీసింది మళ్ళా పెట్టడానికని. ఉత్త పెడితేనే పెరుగుతాయి అవే. ఏరుతో వచ్చినా కూడా పెట్టుకోవచ్చు అక్క, లేకపోతే అవి తీసి ఆ ఎరువుతోటి పెట్టేసి అక్క అయిపోతుంది. ఇదే కొమ్మ పెడతాం. ఇది వస్తలేదు. ఉత్తి కొమ్మ పెడితే వస్తుందా? ఇదే పసుపు పెడతాం మళ్ళా. ఏర్లు ఉన్నాయి కదా దీనికి. పసుపు తీయకుండా అట్లనే పెట్టేస్తావా? ఈ ఏర్లు ఉన్నాయి కదా, మళ్ళీ పిల్లలు ఉంటాయి. అవును, బాగానే వెళ్ళింది పసుపు. ఒక 2 పిల్లలు ఇవ్వనా? 2 తీసి మిగతా పెట్టేసి ఈ ఏర్లు ఉన్నది అట్లనే పెట్టేస్తా. మళ్ళీ ఎన్నుకుంటా. ఇట్లా తొందరగా వచ్చేస్తుంది అట్లా పెడితే. ఇక కనకాంబరాల చెట్లు వీకింది. ఆ కొమ్మలను ఎట్లా పట్టుకొని పోతుంది మా అక్క చెట్టు పెట్టడానికి. 2 చెట్లు అయితే ఫినిష్ అయిపోయినాయి, కానీ దగ్గర దగ్గర అయితే ఏమవుతుంది, ఏం కాదు, ఈ చెట్లు దగ్గర వచ్చిన అది గట్టి ఉండాలి భూమి. కాలుతో నొక్కు. ఫైనల్ అయితే దీంట్లో ఉన్న చెట్లు మొత్తం తీసేసినాము. అల్లము ప్లస్ పసుపు అయితే వెళ్ళింది. పైగా మళ్ళీ మన కనకాంబరాల చెట్లతో కూడా బయట పెట్టేసినాం. ఇవి అన్ని 4 తోటలు అయితే ఖాళీ అయిపోయింది. దీంట్లో మనం తెచ్చుకున్న మెంతులు అంటే ఏం వస్తుంది పెరిగితే ఏం పెరుగుతుంది? మెంతం కూర పెరుగుతుంది అట. ఇవేంటి ధనియాలు పెడితే కొత్తిమీర వస్తుంది. ఇప్పుడు మెంతులు ప్లస్ కొత్తిమీర అయితే పెడుతున్నాము. చల్తావా లేకపోతే ఎట్లా? సార్ లోపలికి పోవాలి మరి. అవి ఎట్లా అవుతాయి? మళ్ళీ మట్టి వస్తావా? రైట్. సో మెంతం కూర దబ్బున వస్తుంది కానీ మెంతం కూర దబ్బర వస్తుందట. అప్పుడైతే అమ్మ కోసం అయితే పాలకూర అయితే పాలకూర కాదు గోధుమ గడ్డి కూడా పెంచి గోధుమ జ్యూస్ అయితే అమ్మకి ఇచ్చినాం అప్పుడు. సో ఇట్లా చిన్న వేసుకోవాలంటే మంచిగా అనిపిస్తుంది, కానీ వాటర్ ఉండాలి. రెగ్యులర్ వాటర్ వస్తే మంచిగా ఉంటుంది. ఇలాంటి ప్లానింగ్స్ మొత్తం షెడ్లో వేద్దాం అనుకుంటే షెడ్లో వాటర్ ప్రాబ్లం ఉంది, ఆడ ఇబ్బంది అవుతుంది. చిన్న అయితే కొన్ని వేసి పెట్టుకోవాలి ఇప్పటి నుంచి. దాంట్లో ఏం పెట్టినాం? దాంట్లో మెంతం కూర. దీనిలో వచ్చేసి ఇప్పుడే ధనియాలు అయితే పెట్టినాము. చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 20 జనవరి 20 కొత్తిమీర రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎంత టైం పెట్టినా సరే 20 తారీఖు అయితే పెడుతున్నాం. బాగా బండకూర అయితే అందరికి ఉంటుంది. ఇందులో 10 రోజులలో అనుకో. దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి అవతల దాంట్లో వచ్చేసి టమాటా కూడా కోసి పెట్టింది శిరీష. టమాటా చెట్టు కూడా పెడతారట. టమాటా చెట్టు ప్లస్ మిరప చెట్లు కూడా కదా. మిరప చెట్టు కూడా నారు ఉంది కాబట్టి నారు పెట్టేస్తాము. చాలు, అది కనబడ కూడా పెట్టి. టమాటానే కాదు మళ్ళీ దానికి తోడు నిన్న తీసుకున్నాం పల్లి. పల్లి మొలకొచ్చిందని చెప్పి పల్లి పెట్టింది. మొలకొచ్చిన ఉల్లిగడ్డలు కూడా తీసుకొచ్చారు. ఈరోజు పొట్టు ఏ చెట్టు అంటే ఏ తొట్టి ఖాళీ ఉండకుండా అన్నిట్లలో
ఏదో ఒక సెట్ చేసి పెడతా అని చెప్పేసి ఇవన్నీ పెడుతురు. నిరపనారు ప్లస్ ఇదేంది నిరపనారే కాబట్టి నిరపనారు, ఉల్లిగడ్డ, పల్లి, ఇది మెంతం కూర, మళ్ళా కొత్తిమీర, ఇంకా పసుపు. పసుపు అయినా పెడతాం మళ్ళీ ఇల్లే పెట్టినాం కదా. రైట్, అదే లాస్ట్ ఇక ఖాళీగా అయితే ఇవి ఎట్లా పెడదాం చెప్పు. పెట్టేసి అట్లా పెట్టేసి దీనిలో ఏం పెడతావు ఇప్పుడు? ఉల్లిగడ్డ పెడతావా? ఉల్లిగడ్డ ఒకటే పడుతుంది ఇలా. అది ఒకటి పెరిగింది అనుకో పెద్దగా అవుతుంది. ఇంకోటి వేరే దాంట్లో పెట్టి సైడ్కి, గత సైడ్ పెడితే వెళ్తుంది. రెండు పెడతావా? ఇంకోటి ఇచ్చే పెట్టి మరి రెండే పడతాయి. ఇంకా ఎక్స్ట్రా పడుతుంది. అది పెరిగింది అనుకో ఈ తొట్టి కూడా సరిపోదు. చాలు 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 అది మొలకెత్తే చాలు. ఇంకోటి కోసిన కొద్దీ వస్తుంది కదా, అది ఏమంటుంది? స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్ కోయాలి, లోపల ఉల్లిగడ్డ మంచిగా దొడ్డుగా అవుతుంది. ఇక దొడ్డుగా అవుతుంది మంచిగా. రెండిట్లో యూజ్ చేయొచ్చు. ఈ పసుపు దాంట్లో ఒక సైడ్కి వేసాయి. పల్లి దాంట్లో పెట్టేసినావు కదా. తోక బయటికి కనవని అట్లా పెరుగుతుంది. రైట్, మనకు కూడా మొలకెత్తింది అనుకో ఆనవాళ్ళు ఉంటుంది కదా. నిరపనారు కూడా ఇంకేమైనా పెడతావా? ఈ డబ్బా ఖాళీ ఉంటుంది. ఇలా టమాటా పెడతావా? సరే, దానికి అయిపోయింది ఫినిష్. వా, పసుపు అయితే మాకు లాస్ట్కి వస్తే ఇంతగానే వేయింది. ఇది అల్లం కదా, అల్లం ఉంది ప్లస్ పసుపు ఉంది. ఇంకెళ్తుంది అదే ఫైనల్ అయ్యా. రైట్, ఇట్లా ఏదైనా ఇంట్రెస్ట్ వస్తేనే పని సాగుతుంది అనమాట. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము, ఈ రోజు బయట పని అయిపోయింది. మొత్తం పండు మక్క ఎండిపోయినట్టు అయితే మంచిగా ఉంటది అంట లోపల గడ్డ. మరి పట్టినైంది ఇప్పుడు ఆల్రెడీ ఎండిపోయింది. అది ఎండిపోయింది కాబట్టి ఈ సైజ్ కానీ వచ్చింది. లేకపోతే ముందే తీస్తే ఇది కూడా దొరకకపోతున్నాం మనకు. ఇంకా ఆపిన గానీ ఎక్కువనే వస్తుండే. ఆగిందే మంచిగా అయింది. ఏమైంది పండు బంగారు పండు వారా నువ్వు? బంగారు పండు అంగారు పండువా? అవి ఏర్లు మొత్తం తీసేస్తే మనకు అప్పుడు పసుపు కొనికి అవుతుంది మంచిగా. దాన్ని దంచుతారు కదా అవును. అప్పటిదాకా ఆన్స్తారా వీళ్ళను? దేనికో ముఖానికో దేనికో రుద్దుతూనే ఉంటారు. ఇంకా దేనికి వాటర్ రాసేస్తుంది. ఎండబెట్టి పౌడర్ వేసుకోవాలి అంతేనా? చెప్పు. తాత వచ్చిందా? తాత రాగానే బెల్ట్తో ఆడుతున్నాడు. దీన్ని అప్పుడు తీసుకొచ్చింది అమ్మోసారి.